పరిశుద్ధ కన్య మరియమాత జన్మదినోత్సవమును ఆనందముతో కొనియాడుదము. ఎందుకనా ఈమె నుండే నీతి సూర్యుడైన మన దేవుడు క్రీస్తు ఉదయించెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరియమాత భక్తులారా, పతనమైనటువంటి మానవాళిని సంరక్షించవచ్చినటువంటి ఆ లోకరక్షకుడు యేసు భగవానుని యొక్క మాతృమూర్తి మనందరి అయిన మరియ తల్లి స్వయంగా దేవుని దూతైన గాబ్రియేలుచే అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము అని మరియ తల్లి యొక్క ప్రాముఖ్యతను గాబ్రియేలు దేవదూత మనకు తెలియజేసింది. అదేవిధంగా ధన్యురాలు ఎలిజబెత్ అమ్మ, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అని మరియ తల్లి పవిత్రతను, మహనీయత్వాన్ని చాటింది. అటువంటి మహనీయురాలైనటువంటి పరిపూర్ణురాలైనటువంటి పుణ్యమూర్తి మన మరియగిరి మాత. ఆమె శిలువ చెంత నిలబడినప్పుడు తన తల్లి మరియమ్మ గారిని ఆ యేసు భగవానుడు మనందరికీ తల్లిగా నియమించారు. ఈ విధంగా తండ్రి దేవుని యొక్క అనుగ్రహాన్ని, యేసు భగవానుని యొక్క ఔదార్యాన్ని పుడికిపుచ్చుకున్నటువంటి మహనీయురాలు మన మరియమ్మ. ఆమె యొక్క దివ్య సంస్మరణార్థము మనమంతా కూడా ఈ మరియగిరి మాత చెంత చేరి ప్రార్థించుకుంటూ ఉన్నాం. మరియ తల్లి తన యొక్క జీవితంలో బాలయేసు పసిప్రాయంలో ఉన్నప్పుడు అనేక కష్టాల నుంచి ఆ భగవానుని తప్పించింది. అదేవిధంగా ఆమె క్రైస్తవులైనటువంటి మనందరినీ కూడా అనేక కష్టాల నుంచి, బాధల నుంచి మనకు విముక్తి కలుగజేస్తూ ఉంది. తన యొక్క దీవెనల ద్వారా, ప్రార్థనా సహాయం ద్వారా మన యొక్క కష్టాల నుంచి మనకు విముక్తిని కలుగజేస్తూ సంతోషాన్ని, ఆనందాన్ని మనకు దయచేస్తూ ఉంది. అవును, ఆమె యొక్క కృప అటువంటిది. ఆమె యొక్క ప్రార్థనా సహాయం యొక్క బలం ఆ విధంగా ఫలిస్తుంది మన యొక్క హృదయాల్లో, మన యొక్క కుటుంబాల్లో, మన యొక్క సంఘాల్లో. మన కృష్ణాపురం ప్రాముఖ్యతకు వస్తే 1703లో జేసభ గురువులు ఇక్కడ తెలుగు స్త్రీ సభను ఈ పుణ్యభూమి కృష్ణాపురంలో ప్రతిష్ఠించారు. దైవరాజ్యాన్ని ఆవిష్కరించడానికి వారు ప్రయత్నించారు. వారి యొక్క ప్రయత్నాన్ని తల్లి మరియమ్మ గారు ఎంతగానో ఫలింపచేస్తూ వచ్చింది. వారికి అండగా దండగా ఉంటూ వారిని ముందుకు నడిపించింది. ఒక దిక్సూచిలా వ్యవహరించి వారికి దేవుని యొక్క కృపను వారిపైన నిండుగా కురిపింప చేయబట్టే వారు ఈ కృష్ణాపురం పరిసర ప్రాంతాల్లో దేవుని రాజ్యాన్ని సుస్థిరంగా నాటగలిగారు. దాదాపు ఈ జేసభ గురువులు సంజీవనాథ స్వామి, శివనాథ స్వామి, దివ్యనాథ స్వామి, సత్యబోధ స్వామి మరి అందరూ గురువులు ఈ ప్రాంతంలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ, దైవరాజ్యాన్ని స్థాపిస్తూ, స్థానిక ప్రజలతో మమేకమై ఆధ్యాత్మిక సేవ చేస్తూ వచ్చారు. మరి చరిత్ర ప్రకారం దాదాపు 1773 నాటికే మన పరిసర ప్రాంతాల్లో దాదాపు 1,00,000 మంది పైగా క్రైస్తవులు ఉన్నట్లు చరిత్రకారులు చెబుతూ ఉంటారు. జేసభ అణిచివేత కారణంగా దాదాపు 60 ఏండ్ల పాటు తెలుగు స్త్రీ సభకు యాజకులే లేరు, గురువులే లేరు, వారిని నడిపించేవారే లేరు. అయినప్పటికీ తల్లి మరియమ్మ గారు తన యొక్క బిడ్డలమైనటువంటి తెలుగు స్త్రీ సభను ఎంతగానో ఆదరించింది, ఆశీర్వదించింది. క్రైస్తవుల యొక్క విశ్వాసాన్ని బీరుపోనివ్వకుండా, జాలువారనివ్వకుండా, జారిపోనివ్వకుండా తెలుగు స్త్రీ సభకు ఎంతో పటిష్టంగా నిలిచింది. ఒక అండదండగా ఉంది. ఆనాటి 12 మంది శిష్యులను ఏ విధంగా అయితే పునరుత్థానంతరం ఐక్యపరిచిందో అదేవిధంగా తెలుగు స్త్రీ సభకు చక్కని మార్గసూచికగా నిలిచింది. వారందరినీ కలిపింది. గురువులు లేకపోయినా క్రైస్తవ స్త్రీ సభ బ్రతికి బట్టగడుతూ
ముందుకి నడవసాగింది, నడిచింది. అది అంతా కూడా ఆ తల్లి యొక్క కృపయే. మరి దానికి కృతజ్ఞతగా మనం నిలబడుతున్నటువంటి ఈ మఠం గుట్టపై మరిగిరి మాత పుణ్యక్షేత్రం వెలసింది. 1704లో ఇక్కడ మనం ఈ మరిగిరి మాతను స్థాపించుకున్నాం. అప్పటి నుంచి ఆ తల్లి గౌరవార్థం సంవత్సరం కూడా ఎంతో ఆనందంగా విశ్వాసంతో వేడుకలు చేసుకుంటూ ఆ తల్లి మన తెలుగు శ్రీ సభకు చేసినటువంటి మేలులకు గాను వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటూ, అమ్మ మా తెలుగువారిని, తెలుగు క్రైస్తవులందరినీ ఇంకా దీవించండి, మా విశ్వాసంలో మమ్మల్ని లోతుగా నడిపించండి, మాలో ఉన్నటువంటి ఆ క్రైస్తవ బీజాన్ని ఇంకా పెంచి పెద్ద చేసి మేము చక్కని ఫలాలు పూయించేలా మమ్మల్ని దీవించండి అని చెప్పి మనమంతా కూడా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఇంకా ప్రార్థన చేయమని ఆ తల్లి మరియమ్మ గారిని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమె యొక్క ప్రాపకం మనకు కావాలి, ఆమె యొక్క దీవెన మనకు కావాలి. ఒక తల్లి యొక్క ఆలనా పాలన ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మన మరి తల్లి యొక్క ఆలనా పాలన మన తెలుగు శ్రీ సభకు, తెలుగు కుటుంబాలకు అందరికి కావాలని చెప్పి ఈరోజు ఈ పుణ్యక్షేత్రం వద్ద మనం ప్రార్థన చేసుకుందాం. ఇది ఈ కృష్ణాపురం పండుగ మాత్రమే కాదు, ఇది 2 రాష్ట్రాల తెలుగు ప్రజల పండుగ. మరి 2 రాష్ట్రాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎందరో తెలుగు క్రైస్తవులు ఉన్నారు, వారందరి పండుగ ఇది. మరి ఇటువంటి విశిష్టమైన పండుగలో మీరంతా కూడా పాల్గొనడానికి వచ్చి ఇక్కడ మనలందరినీ కూడా మరి పటిష్టపరుస్తున్నందుకు ఈ పండుగను చక్కగా చేసుకోవడానికి మీరంతా ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషం. మరి ఆ భగవానుడికి మరొక్క మారు వందనాలు తెలియజేసుకుందాం. ఆ దేవుని బిడ్డలంగా మనం ఇక్కడికి వచ్చాం. తెలుగు క్రైస్తవ శ్రీ సభ ముద్దు బిడ్డలంగా ఈనాడు ఇక్కడికి చేరుకున్నాం. అమ్మ, మా పూర్వీకులను మీరు కాపాడారు, మా ప్రాంతంలో మీరు విశ్వాస బీజాన్ని నాటారు, ఇక్కడ చక్కని తెలుగు శ్రీ సభను పెంపొందింపజేశారు. అదేవిధంగా మా కుటుంబాలను మీరు దీవించండి, మా హృదయాల్లో ఆ భగవానుడికి మేము స్థానం కల్పిస్తూ ఆయన ప్రేమ సామ్రాజ్యంలో జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని ఈ పండుగ నాడు తల్లి మరియమ్మ గారిని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. కొద్దిసేపు మౌనం, ఒక్క నిమిషం పాటు మౌనం వహించి మరి మన తెలుగు శ్రీ సభ కోసం, విశ్వాసులందరి కోసం, గురువుల కోసం, మఠకన్యల కోసం, బిషపుల కోసం, ఇక్కడ చేరిన మరియమాత భక్తులందరి కోసం కొద్దిసేపు మౌనంగా ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఆ భగవానుని యొక్క ఆశీస్సుల కొరకు ప్రార్థన చేసుకుందాం. ఓ కరుణామయుడా, మాకు దీవించండి స్వామి. ఓ కరుణామయుడా, అమ్మ మా కుటుంబాన్ని దీవించండి స్వామి. ఓ కరుణామయుడా, అమ్మ మా కుటుంబాన్ని దీవించండి స్వామి. ఓ ప్రేమామయుడా, అమ్మ మా కుటుంబాన్ని దీవించండి స్వామి. ఓ ప్రేమామయుడా, అమ్మ మా కుటుంబాన్ని దీవించండి స్వామి. ఓ ప్రేమామయుడా, అమ్మ మా కుటుంబాన్ని దీవించండి స్వామి. ఓ దయామయుడా, అమ్మ మా కుటుంబాన్ని దీవించండి స్వామి. ఓ దయామయుడా, అమ్మ మా కుటుంబాన్ని దయచేయండి స్వామి. ఓ దయామయుడా, అమ్మ మా కుటుంబాన్ని దీవించండి స్వామి. ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సువిశేషమందరి తుడుకువాడు. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సువిశేషమందరి తుడుకువాడు. ఆ మనిషిని నేనేనయా, ఆ తండ్రి దేవుడేనయా, ఆ మనిషిని నేనేనయా, ఆ తండ్రి దేవుడేనయా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా 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 మహిమా
దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట. భువిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. భువిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. మహిమా 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 మహిమా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులకు స్వర్గాను అనుగ్రహ వరములను ప్రసాదింపుమని నిన్ను ప్రతిమాలుచున్నాము. పవిత్ర కన్య మరియమ్మ జన్మము నాడు ఆమె పుత్రుని జననము ద్వారా రక్షణ పొందిన వారిని శాంతితో నింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము వచనములు 9 నుంచి 15 వరకు మరియు 20వ వచనము. మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము వచనములు 9 నుంచి 15 వరకు మరియు 20వ వచనము. కానీ దేవుడైన యావే నరుని బయటికి పిలిచి, ఓయి నీవు ఎక్కడ ఉంటివి అని ప్రశ్నించెను. అంతటా మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశములతో ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని అనెను. నీవు దిశములలో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదనిన పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నాకు తోడుగా నీవు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ చెట్టు పండ్లు కొన్ని నాకు ఇవ్వగా నేను తింటిని అని నరుడు చెప్పెను. దేవుడైన యావే, నీవు చేసినదేమిటి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, ఆ సర్పము ఆ పండు తినమని నన్ను మోసపుచ్చినది కనుక తింటిని అని బదులు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోనూ క్రూర మృగములలోనూ నీవు శాపమునకు గురి అయిదువు. ఈనాటి నుండి నీవు బ్రతికినన్ని నాళ్ళు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని మధ్య వైరము కలుగజేయుదును. ఆమె సంతతి నీ తల చితకగొట్టును, నీవేమో వాని మడమ కరిచెదవు. ఆదాము తన భార్యకు ఏవా అని పేరు పెట్టెను, ఎందుకనగా జీవులందరికీ ఆమె తల్లి. ఇది ఏలినవారి వాక్కు. ప్రభు మహాదేవుడు రాజులకు రాజు. ప్రభు మహాదేవుడు రాజులకు రాజు. సంతోష కీర్తనలు పాడుచు వినుతింతుము సన్నుతింతుము. సంతోష కీర్తనలు పాడుచు వినుతింతుము సన్నుతింతుము. ప్రభు మహాదేవుడు రాజులకు రాజు. ప్రభు మహాదేవుడు రాజులకు రాజు. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఎఫెసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము వచనములు 3 నుంచి 6 వరకు మరియు 11, 12 వచనములు. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఎఫెసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము వచనములు
3 నుంచి 6 వరకు మరియు 11, 12 వచనములు. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును వసగుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రులముగను నిర్దోషులుగను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులనుగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. ఇది ఆయన సంతోషము, సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసగిన కృపావరమునకు మనము దేవుణ్ణి స్తుతింతుము. సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును. కనుక ఆది అందే ఆయన నిశ్చయించుకొనిన దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. కనుక క్రీస్తునందు నిరీక్షణులలో ప్రథములమైన మనము దైవ మహిమను స్తుతింతుముగాక. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు నీతో ఉందురుగాక. ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా రాసిన స్వార్థలోని భాగము. ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. పునీత లూకా రాసిన స్వార్థ 1వ అధ్యాయము వచనములు 26 నుంచి 38 వచనాల వరకు. లూకా స్వార్థ 1వ అధ్యాయము వచనములు 26 నుంచి 38 వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలీయ సీమనందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశీయుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్య యుద్ధకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ
పరిపూర్ణరాల నీకు శుభము, ఏలినవారు మీతో ఉన్నారు అనేను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదెవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడు అని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన తర్వాత ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనేను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతని ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనేను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వేశ్వరుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెద్దమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసం. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేను. అంతటా ఆ దూత వెళ్ళిపోయాను. ఇది క్రీస్తు విశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఇక్కడ ఒక కుటుంబంగా చేరి ప్రార్థించటానికి గల ముఖ్య కారణము మరియగిరి మాత మహోత్సవము. మరియ తల్లి యేసు ప్రభుకు జన్మనిచ్చి ఆ ప్రభువుకు దేవుని తల్లిగా మనము పిలుచుకుంటూ ఉన్నాము. మరి మనకి కూడా మరియ తల్లి ఆధ్యాత్మికంగా ప్రభు మనకు సిలువ చెంత ఆ మరియ తల్లిని మనకు ప్రభు అందించారు. మరి ఈ మరియ తల్లిని మనము చూసుకున్నట్లయితే జర్మనీ దేశంలో ఎక్కడైతే ప్రొటెస్టాంటిజం పురుడు పోసుకుందో ఆ దేశంలో మరియ తల్లి ప్రార్థన అంటేనే వాళ్ళకి గిట్టదు. అలాంటి దేశంలో ఒక కుటుంబంలో ఒక చిన్న పిల్లవాడు, ఈ జర్మనీ దేశంలో కథోలికుల గుడి దగ్గర మరియమాత జపమాల జపిస్తూ ఉంటే ఈ కుర్రవాడు అటుగా వెళుతూ మరియమాత ప్రార్థనను విన్నాడు. విని ఆ ప్రార్థనను జపిస్తూ ఇంటికి చేరాడు. చేరినప్పుడు ఇంట్లో ఉన్న తల్లి, ఏమిటి నువ్వు ఆ పాడు జపాన్ని జపిస్తున్నావు? అది కథోలికులు విగ్రహారాధన చేసే ప్రార్థన, అది మనం చెప్పకూడదు అని ఆ పిల్లవాడిని గద్దిస్తూ ఉంది. అప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఈ ప్రార్థన చాలా కొత్తగా ఉంది, మనసుకి హాయిని ఇస్తూ ఉంది అని ఆ పిల్లవాడు చెప్తూ ఉన్నాడు. అప్పుడు తల్లి ఇంకా గట్టిగా, నువ్వు ఆ జపం చెప్పొద్దు, నీవు కావాలంటే పవిత్ర గ్రంథాన్ని తీసుకొని చదువు, కానీ నువ్వు ఆ పాడు జపాన్ని మాత్రం జపించొద్దు అని చెబుతూ ఉన్నారు. మరి ఆ తల్లి పవిత్ర గ్రంథం తీసి ఆ పిల్లవాడి చేతిలో పెట్టింది. పిల్లవాడు ఆ పవిత్ర గ్రంథాన్ని తీసి చదువుతూ ఉన్నాడు. చదువుతూ లూకా సువార్తలో, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము,
ఏలిన వారు మీతో ఉన్నారు అనే ఈ వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఆ పిల్లవాడు తల్లి దగ్గరికి పరిగెత్తుకొని పోయి, అమ్మా, నువ్వు ఆ జపము పాడు జపము అన్నావు, విగ్రహారాధన జపం అన్నావు, మరి పవిత్ర గ్రంథంలో ఉంది, అప్పుడు అది పాడు జపం ఎలా అవుతుంది అని ఆ తల్లిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ తల్లికి చెప్పడానికి ఏ జవాబు లేదు. తర్వాతికి ఒక వారం గడిచిన తర్వాత, స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు అని ఎలిజబెత్ అమ్మ పలికిన పలుకులను చూసి మళ్ళీ పరిగెత్తుకుంటూ పోయాడు తల్లి దగ్గరికి. మళ్ళీ ఆ జపమే. అప్పుడు ఆ బిడ్డ ధైర్యంగా తల్లితో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, నేను ఇక మీదట ఈ జపాన్ని జపిస్తాను, ఎందుకంటే పవిత్ర గ్రంథములో ఈ జపము ఉన్నది, అది పాడు జపం కాదు అని ఆ పిల్లవాడు గట్టిగా చెబుతూ ఉన్నాడు. ఆ మరియ తల్లికి ప్రతిరోజు జపమాల చెబుతూ ఉన్నాడు. అలా చెప్పటం వల్ల ఆ కుటుంబం మొత్తము మళ్ళీ తిరిగి కథోలిక సంఘంలోకి చేరుతూ ఉంది. అంటే మరియమాత దీవెనలు ఆ బిడ్డపై, ఆ కుటుంబంపై ఉంటున్నాయని మనం గ్రహించాలి. మరి ఈరోజు మరియ తల్లి మహోత్సవం జరుపుకుంటున్న మనం మన యొక్క ప్రేమ, శాంతి, సమాధానాలు మన సహోదరులతో పంచుకుంటూ ఆ మరియ తల్లి ప్రార్థనలు, దీవెనలు ఎల్లప్పుడూ మనతో ఉండాలని ప్రార్థన చేస్తూ ఆ మరియ తల్లి విన్నపము ద్వారా ఈనాడు ప్రార్థిద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందరం లేచి మన విశ్వాస ప్రమాణాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని సృష్టించినాను. అతని యొక్క ఏకసుతుడు మన ఏకనాథైన యేసుక్రీస్తుని సృష్టించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోస్తు పిలాతుని అధికారంలోని పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళంలో దిగి మూడవ నాడు చనిపోయిన వారు పరలోకముకి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్చేటుకొచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథలిక పునీతుల సంబంధ ప్రయోజనం పాపముల మన్నింపు విశ్వసించున్నాను. శరీరమే కొత్తాను విశ్వసించున్నాను. నిత్య జీవి విశ్వసించున్నాను. స్వామి ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనం మరియమాత జన్మదినోత్సవం ఘనంగా కొనియాడుచున్నాము. ఈ దినోత్సవాన్ని ఘనంగా కొనియాడు ఈ శుభవేళలో రక్షకుడైన యేసుని ఆశీస్సులు, దీవెనలు మనందరిపైన, మరియమాత భక్తులందరిపైన విశేషంగా దిగి రావాలని ప్రార్థించుకుందాం. ఓ ఆరోగ్య ప్రదాత, మా సమస్త శ్రీ సభ విశ్వాస నూతనీకరణకు ఎంతో శ్రమిస్తున్న మా పాపు గారిని, మా పీఠాధిపతులను, మా విచారణ గురువులను, మఠవాసులను, సంఘ పెద్దలను దీవించండి. వారి చుట్టూ మీ రక్షణ కంచెను నిర్మించి వారిని సదా మీ దివ్య మార్గంలో నడిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ జీవాధిపతి అయిన దేవా, మీకు జన్మించిన మరియ మాతను మాకు అందరికీ తల్లిగా ప్రసాదించినందుకు మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుచున్నాము. మా కథోలిక మహిళలకు చక్కని విశ్వాసపరమును దయచేసి ఆ విశ్వాసాన్ని తమ సంతతికి వారసత్వముగా ప్రసాదించి స్త్రీలందరినీ ప్రత్యేకముగా ఆశీర్వదించండి. వారి కుటుంబ జీవనంలో సంతోష సమాధానాలను, ఆత్మ సంతృప్తిని సమృద్ధిగా అంచని వారిని దీవించండి. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సకల లోకపాలక, మీ మాతృమూర్తిని శరణజోచి ప్రార్థించిన వారిని మీరెప్పుడూ చేవిడురని మా దృఢ విశ్వాసం. బాధలలో, సమస్యలలో, ఇబ్బందులలో, అనారోగ్యంలో మీ పవిత్ర పాదములు చెంత చేరి కన్నీటితో మొరపెట్టుతున్న మమ్ము, మా కుటుంబాలను మీ అభయ హస్తాలతో దీవించండి. మా జీవిత సుడిగుండాలను ఎదుర్కొనే బలాన్ని దయచేసి మీ కృపా కటాక్షముతో మమ్ము ఆదుకొని సంరక్షించండి. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి.
ఓ శక్తి సంపూర్ణుడా, మా సంఘంలో విపక్షతకు గురి అవుతున్న మహిళలను, వితంతువులను, ఒంటరి స్త్రీలను, ఎటువంటి ఆదరువు లేని వారిని మీకు సమర్పించుచున్నాము. వారందరినీ చేయి పట్టి ముందుకు నడిపించండి. వారికి ఆత్మవిశ్వాసమును, సమాజంలో గౌరవమును, ఆర్థిక స్థిరమును కలిగించి బంగారు భవిష్యత్తును నొసగమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక ప్రభువా, మా సంఘ సభ్యులను, మా కుటుంబ సభ్యులను, మరియమాత భక్తులను మీ కృపా ఆశీస్సులతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సమృద్ధిగా సర్వదా దీవించండి. మేము కూడా మాకున్నంతలో మా ఇరుగు పొరుగు ఉన్న నిరుపేదలను, నిరుభాగ్యులను, వృద్ధులను ఆదుకొని సహృదయతతో మాకు ప్రసాదించమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. పరమ పవిత్రుడైన ఓ దేవా, మా అందరి సహరక్షకి అయిన మరియమ్మ గారి పుట్టినరోజు సందర్భముగా మీ దాపుజేరి మీ ప్రాపకం కోరి విశ్వాసంతో ప్రార్థిస్తున్న మీ బిడ్డలను, మరియమాత భక్తులను, మరియదల సభ్యులను మీ పరిశుద్ధ హస్తముతో దీవించి కాచి కాపాడండి. వీరంతా మరియ తల్లి అడుగు జాడలలో నడిచి మీ శిష్యులుగా ఇహలోకమందు రాణించుచు పరలోక రాజ్యం చేరుకొను భాగ్యమును ప్రసాదించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను. దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణ, నీకు అర్పణ. నా జీవితం నీకు అంకితం, నీకు అంకితం. కలిమి నేను పొందినా కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి చెలిమి నీవైనను నిండిపోని, కలిమి చెలిమి నీవైనను నిండిపోని. నన్ను నీదు అర్పణగా కరిగిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని. నా హృదయము నీకు అర్పణ, నీకు అర్పణ. నా జీవితం నీకు అంకితం, అంకితం. హృదయము నీకు అర్పణ, నీకు అర్పణ. నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుడు. ప్రభువారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజన కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజన కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పవిత్ర కన్య మరియమాత జన్మదినోత్సవము సంతసముతో కొనియాడుచు మా అర్పణలను నీ సమక్షమునకు చేర్చి ఉన్నాము. ఈ కన్యమాత గర్భము నుండి ఉద్భవింప అంగీకరించిన నీ కుమారుని మనుష్యావతారం ద్వారా మాకు శక్తి నొసగుమని వినయముతో ప్రార్థించుచున్నాము.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియమ్మ జననమును కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమును మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియు మా ప్రభువైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు, పరమండల మండలి బలవంతులు ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులు ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభు నామమునా వించేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా 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 ఆరాధనా. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా 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 ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణమొందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణమొందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచేయుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందును కాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములందరితోనూ ముఖ్యంగా పవిత్ర కన్య అయిన దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునిత యోసేపుతోనూ ధన్యుడైన నీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ పునిత వారితోనూ సకల పునితులతో పాటు మమ్మను
మోక్ష వాక్యమునకు వారసులు చేయము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధింప సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయు నీ స్త్రీ సభను, నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా చారోపపాలనాధికారిని, తదితర పీఠాధిపతులను, గురువులను, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. కొద్దిసేపు మౌనంగా ఇక్కడ చేరిన మనలందరినీ దీవించమని, అదేవిధంగా ఈనాడు దివ్య పూజా బలులు సమర్పించిన వారందరినీ కూడా ఆశీర్వదించమని, వారి యొక్క తలపులు నెరవేర్చమని, వారి కుటుంబాల్లో మరణించిన సకల ఆత్మలకు మోక్షరాజ్యమును దయచేయమని వేడుకుందాం. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందము పొందుదుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలును ఈ లోకమునకు దయచేయుచున్నారు. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించున్నాము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించున్నాము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. పొందుటకు నీ సన్నిధికే తెంచెదం. నాదా నీ అనుగ్రహములను నాపై కురిపించవా. నాదా నీ అనుగ్రహములను నాపై కురిపించవా. వరములు పొందుటకు నీ సన్నిధికే తెంచెదం. నాదా నీ అనుగ్రహములను నాపై కురిపించవా. నాదా నీ అనుగ్రహములను నాపై కురిపించవా. మేల్కొల్పవా మమ్ములను దేవా మిమ్ము స్తుతించుటకు. మేల్కొల్పవా మమ్ములను దేవా మిమ్ము స్తుతించుటకు. అలసటతో వచ్చితిని ఆదరించి దీవించుమా. అలసటతో వచ్చితిని ఆదరించి దీవించుమా. వరములు పొందుటకు నీ సన్నిధికే తెంచెదం. నాదా నీ అనుగ్రహములను నాపై కురిపించవా. నాదా నీ అనుగ్రహములను నాపై కురిపించవా. దయచేసి అందరు గమనించండి, నాతో పాటు మరియగిరి మాత ప్రార్థన చెప్పండి. ఓ మరియగిరి మాత, ఓ మరియగిరి మాత, ఓ యేసుని మాత, ఓ యేసుని మాత, మిక్కిలి దయగల తల్లి, భక్తుల పాలిటి కొంగు బంగారమైన మీ చెంతకు హృదయ భారంతో మనోవేదనతో వ్యాధి బాధలతో కుటుంబ సమస్యలతో మీ సన్నిధి చేరుకున్నాము. మీ శరణు గోరి వచ్చిన భక్తులెవరిని కూడా వట్టి చేతులతో పంపరన్న గాఢ విశ్వాసంతో కృష్ణాపురంలో మరియగిరిపై వెలసిన మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చుచున్నాము. మీ బిడ్డలుగా మీ చెంత చేరిన మమ్ము మా కుటుంబాలను దయతో దీవించుమని మాకు ఎట్టి అపాయము కలగకుండా అనునిత్యము కాపాడమని దీనతతో మేము ప్రార్థించుచున్నాము. మా జీవన యాత్రలో మాకు తోడుగా నుండి మమ్ములను ముందుకు నడిపించండి. మమ్ము మీ దివ్య కుమారుడగు యేసు ప్రభుని సాన్నిధ్యమునకు చేర్చండి. ఆమేన్ 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 ఆమేన్. నేను ఓ మరియగిరి మాత అన్నప్పుడు మా కొరకు ప్రార్థించండి. నేను వేడుకోనండి. ఓ మరియగిరి మాత మా కొరకు ప్రార్థించండి. ఓ మరియగిరి మాత మా కొరకు ప్రార్థించండి. ఓ మరియగిరి మాత ఓ మరియగిరి మాత ఓ మరియగిరి మాత. దేవుని యొక్క ఆశీస్సుల కొరకు కోరి కృష్ణాపురం వచ్చినటువంటి మరియ మాత భక్తాదులందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, స్తోత్రాలు, దీవెనలు అందిస్తూ ఉన్నాను.
ఈనాడు ఇక్కడ ఈరోజు మనకి దివ్య పూజా బలను నిర్వహించింది మా జ్యేష్ఠ ప్రొవిన్షియల్ గారు అనేటువంటి ఫాదర్ అబ్రహాం స్టానిస్లాస్ గారు. వారు మనలందరినీ కూడా దేవుని విశ్వాసంలో ముందుకు నడిపించి మనందరిపైన దేవులను కురిపించడానికి దివ్య పూజా బలను నిర్వహించి మనందరి కోసం ప్రార్థించినందుకు గాను వారికి మీ అందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మరి అనేక మంది గురువులు ఇక్కడ పూజా బలికి దగ్గర నుంచి, దూరాల నుంచి, వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. అదేవిధంగా అనేక మంది విశ్వాసులు మీ విచారణ గురువులు పంపించారు. ఈరోజు రాలేకపోయినారు, వారంతా కూడా వడకంలో ఉన్నారు. మరి ఈ వచ్చిన గురువులకి, రాలేకపోయినటువంటి గురువులందరికీ కూడా మీ అందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు ఇక్కడ చేరుకొని ప్రార్థన చేశారు. వేరు ప్రాంతాల నుంచి చాలా కష్టపడి వచ్చారు. వచ్చినటువంటి భక్తాదులందరినీ కూడా ఆ మరీ తల్లి అనుగ్రహం మీ అందరిపైన నిండుగా ఉండాలని చెప్పి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంకా ముందు ప్రార్థిస్తూ ఉంటాను. మరి ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా నీవు శ్రీ సభను నూతనీకరించితివి. కన్య మరియమాత ఉద్భవము సమస్త లోకమునకు ఆశాజనకమును రక్షణ ఉషోదయమును ఉండిను గనుక నీ శ్రీ సభ ఆనందముతో పొంగినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. విశిష్టాశీస్సులు పడుతున్న శిరస్సును ఉంచి ప్రార్థిస్తుందాం. పరిశుద్ధ కన్య మరియమ్మ ద్వారా జన్మించిన దైవ కుమారుడు కనికరముతో మానవాళిని రక్షించెను. ఆయన మిమ్ము అపార స్వర్గ సంపదలతో నింపునుగాక. మరియమాత ద్వారా జీవిత కర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును, భద్రతను గుర్తింపుగాక. పరిశుద్ధ మరియమాత మహోత్సవము ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందము నొసగు వరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కుని నిలుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ ఆశీర్వాదము మీపై వేంచేయి సదా మీతో ఉండునుగాక. సమాధానములు వెళ్ళి మీ జీవితముల ద్వారా ప్రభువును మహిమపరపుడు. సర్వేశ్వరుని వందనములు.